జనవరి 26 రిపబ్లిక్ డే రోజున బజరంగ్ దళ వాళ్ళు ఉత్తరాఖండ్‌లో ఒక 70 సంవత్సరాల వృద్ధుడు, ముస్లిం వృద్ధుడు బాబా బట్టల దుకాణం అనే షాపుని నిర్వహించుకుంటున్నాడు తన జీవనాధారం కోసం. ఆ యొక్క షాపు పేరు బాబా అనే పేరు మార్చేయాలని బజరంగ్ దళ సభ్యులు వచ్చి ఆయన మీద దాడి చేయబోయారు. అక్కడే ఉన్నటువంటి హల్క్ జిమ్ ఓనర్ అయినటువంటి దీపక్ అనే వ్యక్తి వచ్చి వాళ్ళని అడ్డగించారు. ఒక వృద్ధుడి మీద మీరేంటి ప్రతాపము అని, నీ పేరు ఏంటంటే మహమ్మద్ దీపక్ అన్నాడు. అది పెద్దగా వైరల్ అయింది, దేశం మొత్తం వైరల్ అయింది. దీని గురించి రాహుల్ గాంధీ వెంటనే స్పందిస్తాడు కాబట్టి ఆయన కూడా అభినందించాడు, మహమ్మద్ దీపక్ని అభినందించాడు. అసలు పేరు దీపక్ అతని పేరు. ఆ తర్వాత ఆయన జిమ్కి దాదాపు 150 మంది వచ్చేవాళ్ళు కదా, దాంతో సగానికి సగం మంది పడిపోయారు. ఆ తర్వాత అది 15 మందికి, అంటే 90% మానేశారు అందరూ. దాంతో 15 మంది మాత్రమే వచ్చారు. ఆ జిమ్ యొక్క రెంట్ 40,000 అంట. అలాగే ఆయన యొక్క ఈఎంఐ, ఇంటి ఈఎంఐలు ఉన్నాయి, ఇవన్నీ నేను కట్టుకోలేకపోతున్నాను మళ్ళీ పోస్ట్ పెట్టాడు. అయితే నేరుగా డబ్బులు ఇస్తే తీసుకోవడం లేదు. ఈ మధ్య కేరళకు చెందినటువంటి ఒక కాంగ్రెస్ ఎంపీ కూడా ఆయన యొక్క జిమ్ని సందర్శించడం, నేను కూడా సభ్యత్వం తీసుకుంటానని చెప్పాడు, కానీ ఎక్కడ రూపాయి ఇవ్వలేదు. ఏ విధంగా కూడా అతనికి హెల్ప్ చేయలేదు. అలాగే సుప్రీంకోర్టుకి చెందినటువంటి 20 మంది సీనియర్ న్యాయవాదులు కూడా ముందుకు వచ్చి మహమ్మద్ దీపక్ యొక్క జిమ్ మూతపడడానికి వీలు లేదు, మేము సంవత్సరానికి 10,000 రూపాయలు చెప్పున సభ్యత్వం తీసుకుంటాము, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ తరపున తీసుకుంటాం, వాళ్ళ జిమ్కి వెళ్ళి జిమ్ చేసుకోవచ్చు అన్న విధంగా ప్రకటించారు. 20 మంది అంటే ఇంచుమించు 2 లక్షల రూపాయలు వస్తాయి సంవత్సరానికి. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది వచ్చే ఉద్దేశం అని వాళ్ళు అన్నారు. ఇక్కడ దీపక్ చేసిన పనిని నేను వ్యతిరేకించడం లేదు. ఒక వృద్ధుడి కోసం ఆయన నిలబడ్డాడు. బజరంగ్ దళ వాళ్ళు కూడా ఇలా ఎంతో మంది ఈ దేశాన్ని నాశనం చేశారు కాబట్టి వాళ్ళ కోపంగా ఆ వృద్ధుడి మీద పడ్డారు. బజరంగ్ దళ వాళ్ళు ఒక 70 సంవత్సరాల ముస్లిం వృద్ధుడి మీద కోపంగా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి, అది ఎప్పుడు ఒక 1000 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దోపిడీ వల్ల, మనం కోల్పోయినటువంటి విధానం వల్ల వాళ్ళ యొక్క విధానం అలా ఉంది. ఇక్కడ దీపక్ని మనం తప్పు పట్టకూడదు. ఆయన ఏదో పట్టుకోటు కోసం అక్కడ వ్యాపారం చేసుకుంటే పేరు మార్చాలని మళ్ళీ ఆయన్ని ఇది చేస్తారేంటని అడ్డగించాడు, తప్పు లేదు, మానవత్వం. కానీ ఇదే దీపక్ లాంటి వాళ్ళు హిందువుల మీద దాడులు జరుగుతున్నప్పుడు, లేదా అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా హిందువుల్ని చంపేస్తాం 15 నిమిషాల్లో అన్నప్పుడు, లేకపోతే హిందువుల మీద లవ్ జిహాదీ పేరుతో, లేకపోతే హిందువుల్ని నాశనం చేయాలని, పిల్లలు పుట్టకూడదని ఆహారంలో విషం కలుపుతున్నప్పుడు, లేదా నడి రోడ్డు మీద హిందువుల్ని ఊచకోత కోస్తున్నప్పుడు అడగగలగాలి. ఈరోజు కాశ్మీర్లో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, హర్యానాలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, అలాంటి అడిగే వాళ్ళు లేరు కాబట్టి ఈరోజు హిందూ పరిస్థితి అలా ఉంది. ఈ దేశంలో హిందువులే దాడులు చేస్తున్నారని ఇప్పుడిప్పుడు అంటున్నారు, కానీ ఈ దేశంలో దాడికి గురయ్యింది, బాధితులుగా ఉన్నది హిందువులు. నేను ఆ 70 సంవత్సరాల వృద్ధుడి మీద ఏ విధంగా నేను కోపం ప్రదర్శించడం లేదు. బజరంగ్ దళ వాళ్ళు చేసింది తప్ప అంటే అక్కడ వరకైతే నేను దాన్ని ఒక తప్పనో ఒప్పనో అనలేను. వాళ్ళ యొక్క ఆవేదన గత 1000 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దాడుల మీద వాళ్ళు స్పందించారు. దీపక్ని నేను తప్పు పట్టను, కానీ దీపక్ లాంటి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ వృద్ధుడికి ఇది రావడం తప్పేం కాదు, ఆ వృద్ధుడికి మీరు సపోర్ట్ అవ్వడం మంచిదే, కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు తెలియాలి. అందుకే చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకుంటే మీరు హిందుత్వం మీద వ్యతిరేకత రాదు. దీనివల్ల మంచిదే, కానీ దీపక్ ఇప్పుడు ఏంటి, హిందువులంటే ఒక వ్యతిరేకత వచ్చింది. అలాగే దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు హిందువులు, ఇలాంటి మూర్ఖులు అనే ఒక పెద్ద ప్రొజెక్షన్ చేయాలని ప్రయత్నాలు చేశారు అప్పుడు. కాబట్టి నేను దీపక్ చెప్పేది ఏంటంటే, నువ్వు ఇలాంటి వారి కోసం హెల్ప్ చేయి, కానీ నీ వాళ్ళ కోసం కూడా నువ్వు నిలబడాలి.